Good morning. So today we will discuss about applications of Gauss's law. After proving Gauss's law and seeing in integral and Gaussian form, today in class let us see applications of Gauss's law. Gauss law ni మనం ఎక్కడెక్కడ వాడతాం, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది మనం చూద్దాం. మీ అందరికీ తెలిసిందే గాస్ లా ఏం చేస్తుంది, ఇట్ రిలేట్స్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ద చార్జ్ డిస్ట్రిబ్యూషన్. సో బేసికల్ గా మనం ఏం చేస్తామంటే when you want to apply Gauss's law there should be a charge distribution. చార్జెస్ అనేవి డిస్ట్రిబ్యూట్ అయి ఉండాలి. ఎలా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అంటే 3 ways లో డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. ఒకటి లీనియర్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు, సెకండ్ కన్ఫైన్డ్ టు ఏ ప్లేన్ 2 డైమెన్షనల్ లో, ఇంకొకటి ఏంటంటే వాల్యూమెట్రిక్ గా డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు 3 డైమెన్షనల్, లీనియర్, ప్లేన్ అండ్ ఆల్సో వాల్యూమెట్రిక్ డిస్ట్రిబ్యూషన్స్. సో ఈ గాస్ లా అనేది మూడుకి కూడా మనం అప్లై చేసే ప్రయత్నం చేద్దాం. సో we want to find out what is the electric field due to line distribution of the or the linear distribution of charges, planar distribution of charges and also volumetric distribution of the charges. So first case ga manam linear distribution చూసుకుందాం. linear distribution of charges. దీన్ని ఏమంటారంటే కొన్నిసార్లు లైన్ చార్జెస్ అని కూడా అనవచ్చు. రైట్, సింపుల్ ఇదంతా ఇక్కడ రాస్తాము అనుకుంటే లైన్ చార్జెస్. సో దేర్ ఆర్ చార్జెస్ ఇన్ ఏ మెటీరియల్ ఆర్ ఇన్ ఏ ఫ్రీ స్పేస్ డిస్ట్రిబ్యూటెడ్ లీనియర్లీ. ఇక్కడ రాస్తాను అదే నా చార్జెస్ తీసుకుంటే చార్జెస్ అనేవి లీనియర్ గా ఈ లైన్ ఇలా ఉంటాయి. సపోజ్ నా పాజిటివ్ చార్జెస్ అనుకో, సమ్ చార్జెస్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ లీనియర్లీ లైక్ దిస్. ఇన్ఫినిట్ వెరీ లాంగ్, కొంతది కాదు వెరీ లాంగ్. సో మనం యూజువల్గా ఏమనుకుంటుంటే ఇన్ఫినిట్లీ డిస్ట్రిబ్యూటెడ్. ఈ రకంగా చార్జెస్ Q అనేది, let me say the charge is capital Q. Capital Q is distributed linearly. Then we are asking you find out the electric field using the Gauss's law due to linear distribution of charges. అదే రాస్తున్నాను. మనం ఏం కనుక్కోవాలి, we need to find electric field E దేనివల్ల, డ్యూ టు లీనియర్ డిస్ట్రిబ్యూషన్ లేదా డ్యూ టు లైన్ చార్జెస్. సింపుల్ గా Q అనేది లీనియర్ గా డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి ఒక పదం మీరు ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏంటంటే ఒక ఛార్జ్ అంటే Q1, రెండైతే Q2 లేదా Q3. కానీ చాలా దూరం ఆర్ ఇన్ఫైనైట్ డిస్టెన్స్ లో ఒక ఛార్జ్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి మనం we will introduce one term called లేదా లాంబ్డా లేదా లీనియర్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్. లాంబ్డా ఏమంటారంటే లైన్ చార్జ్ డెన్సిటీ. లైన్ చార్జ్ డెన్సిటీని నేను లాంబ్డాని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అంటే ఏంటంటే ఎప్పుడైనా చార్జెస్ అనేది ఓవర్ ద లెంత్ డిస్ట్రిబ్యూట్ అయితే వాట్ ఈస్ ద చార్జ్ పర్ లెంత్ అని అడుగుతాను. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ. లెంత్ ఎంత ఉన్నా సరే నాకు చార్జ్ ఎంత కావాలి అంటే ఈ లాంబ్డాతో ఆ ఇచ్చిన లెంత్ని మల్టిప్లై చేస్తే నాకు యాక్చువల్ ఛార్జ్ వస్తుంది. సో ఐఎమ్ టేకింగ్ ద డెన్సిటీ. సో లాంబ్డా ఇస్ లైన్ చార్జ్ డెన్సిటీ. దాన్ని నేను ఏమంటున్నాను, చార్జ్ పర్ యూనిట్ లెంత్. It's a convenience.
ఈ రకంగా తీసుకోవడం వల్ల మనకి whatever when the length changes we will actually know what is the charge. ఏ లెంత్ ఇచ్చినా సరే we can apply. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ q అని q1 అని q2 అనుకోవడం కంటే it is more convenient for us to use lambda as a charge. కాబట్టి దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మనం లీనియర్ చార్జ్ డెన్సిటీనే మనం వాడతాం, రైట్? సో నౌ యు హావ్ ద లీనియర్ చార్జ్ డెన్సిటీ lambda and you need to find out electric field, let us say from this line charge or distance లో p point దగ్గర మనం కనుక్కోవాలి. You need to find out the electric field at p. We do linear charge distribution and from distance r. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు గాసెస్ లా వాడుకోవాలి. మనకి మామూలుగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోండి అంటే ఒక ఛార్జ్ నుంచి ఎంత అనేది తెలుసు. పాయింట్ ఛార్జ్ అయితే 1/4πε0 ఇంటూ q/r² అని వేస్తాం. కానీ ఇక్కడ q కాదు కదా, ఒక లైన్లో చాలా ఛార్జెస్ డిస్ట్రిబ్యూట్ అయ్యాయి. కాబట్టి ఇలాంటివి మనం యూజువల్ మెథడ్లో చేయాలి అనుకుంటే కష్టమైపోతుంది. అన్ని ఛార్జెస్ ఇండివిజువల్గా తీసుకొని మనం ఆ తర్వాత వాటిని సమ్మేషన్ చేసుకోవడం ఇవంతా కూడా కాంప్లెక్స్ ప్రాసెస్. So to make it easier, a bit easier, we will use Gauss's law. Gauss's law యూజ్ చేయాలి అనుకుంటే మనకు తెలిసింది ఏంటంటే ఏంటి, Gauss's law ప్రకారం ఏమి ఉండాలి? Gauss's law ఏం చెప్తుంది? The flux density passing through a closed surface కదా. కాబట్టి ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఆర్ ద గౌసియన్ సర్ఫేస్ ఈజ్ మ్యాండేటరీ, మనకి ఎప్పుడు కావాలి గాస్ లా యూజ్ చేయాలంటే. కానీ ఇక్కడ క్లోజ్డ్ సర్ఫేస్ లేదు కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకుంటున్నాను ఈ పాయింట్ దగ్గర. కాబట్టి నేను ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇదే రేడియస్తో ఈ లైన్కి ఎన్క్లోజ్ చేస్తూ నేను ఒక గౌసియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేసుకున్నా, విచ్ విల్ బి లైక్ సిలిండ్రికల్ షేప్. లో రైట్. సో ఇది నా గౌసియన్ సర్ఫేస్. అదే రాస్తాను, దిస్ ఈజ్ మై గౌసియన్ రైట్. సో గౌసియన్ సర్ఫేస్ ఉంది. గౌసియన్ సర్ఫేస్ enclosed the line charges, and now you want to find out what is the electric field at a point P. And Gauss's law actually relates the electric field with your charges kada. So according to Gauss's law Gauss's law generally మనకి ఏం తెలుసు, the flux total flux phi is equal closed integral surface integral E dot ds is equal capital Q by line naught. ఇది మనకు తెలిసిన. ఇప్పుడు దీన్ని మనం మన లైన్ చార్జెస్కి అప్లై చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది కనుక్కోవాలి, రైట్? సో దీనికి అప్లై చేయడం కోసం మనం ఏం చేస్తామంటే గౌసియన్ లా ప్రకారంగా ఫ్లక్స్ ఎంత ఉంది అనేది కనుక్కొని ఈ చార్జెస్కి ఈక్వల్ చేసే ప్రయత్నం చేద్దాం. సో the flux through the cylindrical surface, the flux through the cylindrical surface ఎంత అవుతుంది? సిలిండ్రికల్ సర్ఫేస్ అనేది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నీకు ఏరియా ఎంతో తెలియడం కోసం. ఎందుకని గౌసెస్ లాలో ఏరియా ఉంది కదా. సింపుల్ గా మనం రాస్తే దాన్ని ఎట్లా రాస్తాం, ఫ్లక్స్ ఈ డాట్ ఏరియా అని రాస్తామా? ఏరియా ఎంత? ఇక్కడ యాంగిల్ బిట్వీన్ యువర్ ఈ అండ్ ద రేడియస్ ఇస్ 0 degrees. కాబట్టి ఈ డాట్ ఏ ఏమవుతుందంటే ఈఏ cos 0 విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ అవుతుంది. ఏరియా వచ్చేసి ఈ ఇంటూ ఎందుకని సిలిండ్రికల్ గౌసియన్ సర్ఫేస్ కాబట్టి ఈ ఇంటూ 2π.
ఇప్పుడు గాస్ లా ప్రకారం అప్లై గాస్ లా అని ఇక్కడ అప్లై చేస్తాం. గాసెస్ లా ప్రకారం ఈ ఫ్లక్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే దేనికి ఈక్వల్ అవుతుంది? E into 2πr is equal to దేనికి ఈక్వల్ అవుతుంది? చార్జ్ బై దేనికి ఈక్వల్ అవుతుంది? చార్జ్ బై ఎప్సిలాన్ నాట్, Q బై ఎప్సిలాన్ నాట్. మరి ఇక్కడ చార్జ్ ఉందా? చార్జ్ లేదు, కానీ ఏముంది? లాంబ్డా ఉంది. ఎంత లాంబ్డా ని చార్జ్ పర్ యూనిట్ లెంత్ అంటే Q అనేది నా చార్జ్ అయితే Q బై L అవుతుంది. యూనిట్ లెంత్ అనుకుంటే Q బై 1 నథింగ్ బట్ లాంబ్డా ఇస్ ఈక్వల్. సో Q బై బదులు బేసికల్ గా నేను యూనిట్ లెంత్ అనుకుంటే లాంబ్డా అని రాయొచ్చు కదా. సో కాబట్టి లాంబ్డా బై ఎప్సిలాన్ నాట్ రాస్తుంది. ఓకే, సో దీని నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఏమవుతుంది? E ఈజ్ ఈక్వల్ లాంబ్డా బై 2 పై ఎప్సిలాన్ నాట్ r. ఏంటిది? దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు లైన్ చార్జెస్ at a distance r. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే E is directly proportional to 1 by r or else E is inversely proportional to r to the power 1. Okay, so this is the first application. So simple గా మనం గాసెస్ లా ని వాడి ఒక లైన్ చార్జెస్ కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని మనం డ్రా చేయడం జరిగింది. ఇక్కడ ఏం చేసాం? ఇక్కడ లైన్ చార్జెస్ కాబట్టి లైన్ చార్జెస్ తీసుకున్నాం, దానికి లైన్ చార్జ్ డెన్సిటీ రాసాం which is nothing but charge per length Q by L. If L is 1, lambda becomes Q. Then to apply the Gaussian law we need to have a Gaussian surface కాబట్టి ఒక Gaussian surface మనం డ్రా చేసాం. ఆ Gaussian surface సిలిండ్రికల్ షేప్ లో ఉంది కాబట్టి దాని యొక్క ఏరియా 2πr అవుతుంది. సో ద ఫ్లక్స్ ఎంత వెళ్తుందో ఆ యొక్క ఏరియా గురించి అని మనం అడిగినప్పుడు నథింగ్ బట్ E డాట్ A pi is equal to E డాట్ A. సో and the angle between E and R is 0 ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ is always radially outward. Axial components will get cancelled out. So E dot A becomes EA and A అంటే 2πr వేసాం కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అనేది గాసెస్ లా అప్లై చేస్తే ఇట్ షుడ్ బి లాంబ్డా బై 2π అంట, రైట్? సో ఈ రకంగా గాసెస్ లాని వాడుకొని సింపుల్ గా మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటంటే అప్లైయింగ్ గాసెస్ లా టు ద స్పెరికల్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ వెల్ యాజ్ ప్లేన్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో.